ఈ ఊరు ఆడపిల్ల నిన్ను పుట్టిన కానించి ఇప్పటికి కూడా నాకు 55 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఇలాంటి హత్య జరగంగా నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం అంటే మల్లన్న పోటీ చేస్తుంటే ఇంకా మల్లన్న గెలుస్తాడనేది భయం పుట్టింది వీళ్ళకు. గుండె దడా పుట్టి ఎట్లా ఇది చిల్లంకొల్లం ఎంకన్నా పోటీ చేసి గెలుస్తాడనేది తెలిసింది వాళ్ళకు. ఇప్పుడు ఇది చిల్లంకొల్లం చేయాలంటే ఏదో ఒక చిన్న గొడవ లేపాలి, చిచ్చు పెట్టి ఇది చిల్లంకొల్లం చేసి ఓటింగు ఒక సైడ్ తిప్పాలని చూసిర్రు. ఏమి తెలియని మల్లన్నకు ఎలాంటి ఎవరు గొడవలకు పోదు, ఎలాంటి పోడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడన్నా మేము పనికి పోయినాం, కోతలకు నాట్లకు కూడా పోయినాం. ఆ మల్లన్నతోటి మేము చేసినాం. చాలా మంచివాడు. అన్నకు ఇలాంటి దుర్మంగా రాయి తీసుకొని తలకాయ బలగొట్టురు. ఇది ఘోరమైన పరిస్థితి. ఈ లింగంపేటలో ఎప్పుడు జరగలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇది రేవంత్ రెడ్డి ఒక గూండా, రేవంత్ రెడ్డి ఒక రాక్షసి, ఒక రౌడీ. కాంగ్రెస్ నాయకులు ఒక రౌడీలా ఆడొక రౌడీ అయ్యి యువతల వాళ్ళని కూడా ఒక రౌడీలాగా మూట గ్రూప్ చేస్తుండు. ఇక్కడే కాదు, లింగంపల్లె కాదు, ప్రతి ఒక్కడ రాష్ట్రాల కూడా పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ వాళ్ళు పోయినా కానీ వాళ్ళని ఒక దూరం పెడుతుర్రు. బీఆర్ఎస్ అంటేనే పక్కకు పెడుతుర్రు. కాంగ్రెస్ నిన్న మొన్న మీరు సంపాదించుకున్న 2 సంవత్సరాలలో మీరు ఓడిపోతారు. మళ్ళీ వచ్చేది లేదు, మీరు తెచ్చుకునేది లేదు కూడా. మీరు ఇలాంటి ప్రభుత్వాలల్లో మీరు ఇలాంటి చేస్తే మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాలలో మేము వస్తాం, అప్పుడు తగినైనా బుద్ధి చెప్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. 15 సంవత్సరాలలో మేము ఎక్కడ కూడా కేసులు కానీ, కొట్టుకోవటం కానీ, సావటం కానీ ఎక్కడ కూడా మేము అలాంటివి చేయలేదు. అందరూ కాంగ్రెస్ వాళ్ళని కూడా మన వాళ్ళే అనుకొని పక్కన నిలబెట్టుకొని వాళ్ళకి సమస్యలు వచ్చినా కానీ పోలీస్ స్టేషన్ పోయి మేము తీర్మానం చేసినాం. పోలీసు వాళ్ళు ఏమిస్తారండి? అంతా వాళ్ళు గూడుపటాన జరగకుండా పోలీసు వాళ్ళదేముంది పాత్ర ముందు? మెయిన్ పోలీసు వాళ్ళే వాళ్ళకు. ఇదే పోలీసు వాళ్ళు రక్షణగా ఉంటే ఈ తలకాయ బలిగేదా, ఇవాళ మల్లన్న చచ్చేవాడా, సావడు కదా. వాళ్ళే రక్షణ లేదు కదా. ఆ రేవంత్ రెడ్డి ప్రభు ఇట్లా సైగలు చేస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏముంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సైగలు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు నిజమైన డ్యూటీ చేస్తే ఇవాళ మల్లన్న చచ్చేవాడు కూడా కాదు. మేమేం చెప్తున్నాం, ఇవాళ మల్లన్న చచ్చిపోయిండు. మల్లన్న లాంటి వాళ్ళు 100 మంది పుడతారు. మల్లన్న లాంటి వాళ్ళు 100 మంది పుడతారు. కఠినమైన శిక్షలు. ఇప్పుడు ఆ మల్లన్న భార్యని పిల్లల్ని సాదా ఆయన పరిస్థితి ఏంది, ఆయన తెస్తేనే వాళ్ళు బతకాలి. ఆ కొడుకు అనేవాడు ఆర్ఎంపీ డాక్టర్, ఆయనకి ఏం తెలియదు పాపం. ఈ మల్లన్నకు తెలిసినంత వారికి కూడా ఆ అబ్బాయికి ఏం తెలియదు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా మీరు ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంకా ఇప్పటి నుంచి మీరు మారండి, మీరు మారి మంచిగా ఉండండి, లేకుంటే 2 సంవత్సరాలలో మీకు తగినైన బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తున్నాం. ఈ మల్లన్న సాగు సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కుటుంబాన్ని ఆదుకోవాలి. గెలుపు మీరు చంపితే మేము ఓడిపోతామని మీరు అనుకోకండి. రేపు మేము ఓటింపు కూడా మాదే, గెలుపు కూడా మాదే అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి ఇంకా రావద్దు, ఇలాంటి జరగొద్దు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ కావాలని కూడా మేము తెలియజేస్తున్నాం. రాత్రిన ఏముంది, ఇదే మర్డరే అయింది. ఎవరు కావాలని చేసిర్రు మానని. ఏం జరిగిందంటే గొడవలు జరిగినాయి. మేము పండుకున్నాం, మేము కూడా లేము. హైదరాబాద్ తీసుకుపోయి అన్నాకనే పోయినాం. బజార్కి పోయేవారికి అప్పుడే పోయింది. పీనిగానే తీసుకునే పోయిరు. 10ంటికి వాళ్ళు ఊళ్ళో తిరుగుతున్నారు. ఈయన వాడుకుంటే సరే ఇక నాకు ఏమైనా పైసలు ఇస్తారా, మరి ఏమైనా తీసుకుంటారా అని అడగబోయిండు. అలా కూర్చుండు సపటిదాకా. చూసిర్రు, మలిచిర్రు, గలబెట్టకి ఎత్తుకొచ్చారు, రాళ్ళు కట్టెలతో బాదిరు, తలకాయ అంతా చిత్త గుద్దిరు, కథం చేశారు. పట్టు లేకుండా కొట్టిరు, మెదడు వెళ్తే దాకా. రాత్రి 10ంటికి 10:30 అయింది. ఇక కేసులు ఇక వాళ్ళు పోలీసులు రాసుకురాయా, మరి మాకు ఏం జరగదు. వాళ్ళే అన్ని మాట్లాడుకుంటారు. ఓట్ల సీజన్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మా ప్రచారం మేము చేసుకుంటున్నాం. మేము చేసుకుంటుంటే మేము వాళ్ళ ఇళ్ళకు వాళ్ళే పోతురు, మా ఇళ్ళకు మేమే పోతున్నాం. వాళ్ళు ఒక 50-60 మంది గుర్రు. మా బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఒక 20-25 మంది వరకు మేము ఉన్నాం. 10:30, 11, 20 నిమిషాల దాకా మేము మా సగిన మేము తిరుగుకుంటూ వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ 9:30 అప్పుడు కొంచెం అటాక్ చేయడానికి వచ్చారు. కానీ మేము వాళ్ళు పోనీ వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనం చేసుకుందామని మా మండల పార్టీ అధ్యక్షుడు మొన్న మళ్ళీ చెప్పిండు. వాళ్ళ ప్లానింగ్ మాకు తెలియదు. వాళ్ళు అసలు మధ్యాహ్నం నుంచి కళ్ళు తాగి వాళ్ళు స్కెచ్ చేసుకుర్రు, మాకు తెలియదు. అది
మేము మా ప్రచారం 20 మంది మేము చేసుకుంటూనే ఉన్నాం. 11:20 నిమిషాల దాకా మాతో కలిసే ఉండు. కలిసి ఉండగానే ఏం చేసినాం మేము, ఇక వాళ్ళు అటు రోకు వీళ్ళు ఇటు రోకు, సరే మన ఓట్లు ఉన్న కాడికి మనం అడుక్కుందాం అని మేము తిరుక్కుంటున్నాం. కథం వీళ్ళు మేము ఎప్పుడు కాక ఆటోలో ఇద్దరం ప్రచారాల నుంచి ఇటు తిరిగినామో ఎమ్మటే వీళ్ళు ఒక 10 మంది ఒకాడైరు, 10 మంది ఒకాడైన 20 మంది ఉన్నాం కదా మేము. 10 మందికి ఎమ్మటే వీళ్ళు గ్యాదర్ చేసారు. వాళ్ళు 50-20 మంది కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు ఒక 10-15 మంది ఉర్రు. ఈ 15 మందిని మొత్తం చితక బాజరు. బాధే మధ్యలో ఈయన ఉండి, అరే ఎందుకు కొడతారా అర్ధ కొట్టుకుంటారు ఏంటని ఈయన మధ్యలోకి పోగానే ఎమ్మటే మధ్యలో ఆపేట ఆయనని ఎమ్మటే రాయితోటి కొట్టడం, కట్టెతో నరకడం. నువ్వు ఆపుతానే ఏంద్రా మధ్యలో వచ్చని ఎమ్మటే స్పాట్ బాబాయ్ అవుతాడు. స్పాట్ డెడ్ ఆడికాడికి ఎమ్మటే కింద పడిపోయిండు. పక్కన ఎలమల్లి ఇండ్లకు వాళ్ళు తీసుకుపోతుంటే కూడా మళ్ళీ ఏమంటే రాళ్ళతోటి చచ్చిపోయిన చెప్పినప్పుడు కూడా డెడ్ బాడీకి తీసుకుపోయే వాళ్ళు కూడా రాళ్ళు వేసి కొట్టడం జరిగింది. మేము ఉన్నాం, మాతోటే ఉన్నాం. మేము అటంతా తిరిగే ఉన్నాం. 11:25 నిమిషాలకు స్టార్ట్ చేసిర్రు. 11:40కి అప్పటికే అయిపోయింది. మందు ఏం లేదు, మేము మందు తాగలే, ఏం తాగలే. వాళ్ళు తాగేవారు, వాళ్ళు మధ్యాహ్నం స్కెచ్ చేసుకున్నారు. వాళ్ళు స్కెచ్ చేసుకోరు, కేక్ కట్ చేసుకుర్రు. వాళ్ళు దర్జాగా ఇక వేయాలనే ప్లాన్